నీకు ఎన్నిరా ఈ ఎండలో ఎంతసేపు తిప్పుతారా నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వే అన్నావు కదరా హై క్లాస్ అంబియన్స్తో మినిమం అఫోర్డబుల్ ప్రైసెస్తో ఒక రెస్టారెంట్ ఉండాలని. మరి అలాంటి రెస్టారెంట్ సెలెక్ట్ చేసినట్టుకి ఈ మాత్రం టైం పడుతుంది. చూస్తాను కదా నీ ప్రతాపం ఏంటో. నా ప్రతాపం నేను రెస్టారెంట్ దగ్గర చూపించాను కదా, నువ్వు ఫుడ్లో నీ ప్రతాపం ఏంటో చూపించు. హ్యాపీగా నీ గురించి హై క్లాస్ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాను. నువ్వు నడుతూ ఉండు, నేను బ్రోతో కొంచెం డిస్కషన్ చేసి వస్తాను. ఆ బ్రోతో నీకేం డిస్కషన్ రా? ఉంటారా? మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంది ఏంటి? లేదురా, కొంచెం బిజినెస్ పర్పస్ ఉంటాయి. ఓకే, అడిగి ఏంటిది స్పెషల్ ఏంటి? ఆర్డర్ ఇస్తేనే క్రికెట్ చూడాలి, లేకపోతే చూడాలి. మా వాడు అంతే లే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మెయిన్గా ఈ రెస్టారెంట్కి మనం ఎందుకు వచ్చాను తెలుసా? సో నువ్వు అన్నట్టే హై క్లాస్ అంబియన్స్ ఉండాలి, రిచ్గా ఉండాలి రెస్టారెంట్, బట్ ప్రైజెస్ మాత్రం మినిమం అఫోర్డబుల్ ఉండాలి అన్నావు కదా. మరి రెస్టారెంట్ చూస్తే ప్రైజెస్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు డిజైనేషన్ ఆ విధంగా చేశారు. అండ్ ఈ రెస్టారెంట్ పేరేంటి ఇందాక చదివావు కదా? చదవలేదు బాబా. చెప్పురా, గుర్తుందా లేదా? చౌత్ మీదకే ఏదో పెట్టారు. ఓకే, ఆ సదర్న్ బిస్ట్రో అని పెట్టారు కదా. అంటే ఇది మెయిన్గా వీళ్ళు సౌత్ ఇండియన్ బేస్ చేసి పెట్టుకున్నారు, కానీ యూరోపియన్ స్టైల్లో మొత్తం అంతా డిజైన్ చేశారు. అందుకే నువ్వు ఈ పెయింటింగ్లు కానీ ఈ ఆర్ట్లు కానీ ఇవన్నీ చూస్తున్నాయి. అందుకే యూరోపియన్ స్టైల్స్లో హై క్లాస్గా కనబడేటట్టు అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్తో చాలా అఫోర్డబుల్గా మనకు పెట్టేటట్టు ఈ విధంగా ప్లాన్ చేశారు. అంతేగాని అరే ఇంత నుంచి చెప్పిన సొల్లంతా ఎట్టినావు కానీ ఆకలి వస్తుంది అన్నం పెట్టాను అన్నవరా? ఇప్పుడు కదా నువ్వు ఆపితే నేను అంటాను. సరే ఇప్పుడు ఏం చెప్తున్నావు, ఏంటి ఫుడ్ ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటి, నువ్వు ఇక్కడ ఏమో ఆర్డర్ పెడుతున్నావు? ఓకే, మెనూ కార్డు చూస్తాను. నువ్వే నేను చూడను, నీ మాట నమ్మొచ్చినా నువ్వే చెప్పు. ఓకే, సో మరి బ్రో అయితే మన దగ్గరకు వచ్చేసారు. బ్రో మాకైతే స్టార్టర్స్లోని నాన్ వెజ్లో చిల్లీ చికెన్ ఒకటి, అండ్ వెజ్లో గ్రిల్డ్ పన్నీర్, అండ్ మెయిన్ కోర్స్లో అయితే చికెన్ బిర్యానీ ఒకటి, నూడిల్స్ ఒకటి, అండ్ చికెన్ నూడిల్స్ ఒకటి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఈ 4 ఉన్నా. సో ఇంకా మరి ఫస్ట్ స్టార్టర్స్తో అయితే ట్రై చేద్దాం. సో బ్రో మాకు కొంచెం స్టార్టర్స్ ఫస్ట్ సలాడ్ ఇచ్చారు మనకి స్పెషల్గా. సో అంటే లెమన్ లేదు, లెమన్ సలాడ్లో కొన్నిసార్లు దీని మీదే ఇస్తారు స్క్వీజ్ చేసి. క్యారెట్స్ అయితే మనం ట్రై చేస్తున్నాం, రిక్వెస్ట్ అయితే చేద్దాం. దీని మీద స్క్వీజ్ చేశారు లెమన్ కూడా, చాలా టేస్ట్గా ఉంది. చిల్లీ చికెన్ గ్రిల్డ్ పన్నీర్ యా, నేను అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎలా వస్తుంది అనుకోలేదు. అండ్ చాలా తక్కువ పీస్లో చిన్న చిన్న పీసెస్లో వస్తుంది అనుకున్నాను, చాలా మంచిగా ఇచ్చారు. లెమన్ ఫిష్ తీసుకురావా? లెమన్. ఓకే, సో మన గురించి ఫస్ట్ నాన్ వెజ్లోని చిల్లీ చికెన్ అయితే ట్రై చేస్తున్నాం. చాలు బ్రో. సో స్టార్టర్ అయితే ట్రై చేద్దాం మనం. పిల్లలు రెస్టారెంట్ ఫుడ్ అన్నప్పటికీ కొంత హెవీగా మసాలాలు కట్టా అని కొంత పేరెంట్స్ గవర్నమెంట్ తీసుకురారు. అమ్మా ఇప్పుడు ఈ మసాలాలు ఏ ఘాటు లేదు, అన్నీ కరెక్ట్గా సమానంగా ఉన్నాయి. తింటుంటే ఎలా ఉంది చెప్పు? పర్ఫెక్ట్. నీకు ఎక్కడన్నా ఏమైనా ఘాటుతో వెళ్తుందా? లేదు. పిల్లలు కూడా హ్యాపీగా వచ్చి తినొచ్చు ఈ రెస్టారెంట్లో. నాకు తెలిసిన ప్రకారం అయితే ఇది ఒకటి. అంటే వీళ్ళు డిఫరెంట్ అన్ని గార్నిష్ చేశారు, కానీ బట్ ఎక్కడ కూడా మనకైతే హెవీ మసాలా అనిపించలేదు నాకైతే తిన్నప్పుడు. చాలా మంచిగా ప్లెయిన్గా ఒక చిల్లీ చికెన్ ఎంతవరకు ఉండాలో అంతవరకు కరెక్ట్గా ప్లాన్ చేశారని నా ఫీలింగ్. చాలా టేస్ట్ ఉంది నాకైతే. ఓకే, మన గురించి 2 వేస్తాడు బ్రో, ఒకటి చాలు. మేము పంచుకుంటాం బ్రో. ఇది కూడా ట్రై చేద్దాం. పన్నీర్ బాబా జున్ను మొక్కలా ఉంది, చాలా బాగా గ్రిల్ చేశారు వీళ్ళైతే పైన. ఎనీవేస్ గ్రిల్ అయితే చాలా బాగా చేశారు పన్నీర్ని. అండ్ లోపల కూడా చూస్తారో మనకి ప్లెయిన్ పన్నీర్ లాగా ఉంది, అంటే పైన జస్ట్ అలా ట్యాప్ చేసి అలాగా స్లైస్గా అంటే కొంచెం గ్రిల్ చేసి చాలా బాగా పెట్టారు పన్నీర్ని అయితే. నాకైతే ముట్టుకుంటే నోట్లోకి వెళ్ళిపోతుంది. పన్నీర్ కూడా నిజంగా ఎలాంటి మసాలా లేదు, నాకు షాక్ వస్తుంది. దీని క్రెడిట్ నువ్వు నాకు ఇవ్వాలి. పన్నీర్ నేనే చెప్పన్నాను కదా. అమ్మ బాబోయ్, ఇంకా స్టార్టర్ తిన్న చాలు. నూడిల్స్ కూడా వచ్చేసింది. సూపర్. టేస్ట్ అది కానీ బయట మనం స్ట్రీట్ ఫుడ్లో తింటే కొంచెం స్పైసీగా కలర్ ఉంటుంది. చూసావా, అన్ని వెజిటేబుల్స్ వేసి కలర్ఫుల్గా స్మూత్గా వెళ్ళిపోతుంది నోట్లోకి. మసాలాలు అంటే భయపడే వాళ్ళకి ఎక్కువ ఘాటు లేకుండా స్మూత్గా కమ్మగా తినాలంటే ఈ రెస్టారెంట్ అయితే నెంబర్ 1. మనోడు ఎక్స్ప్లెనేషన్ సంక్రాంతి సినిమాలో వెంకటేష్ ఇచ్చినట్టు ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. నీకు అండ్ డెఫినెట్లీ మెయిన్ వీళ్ళ గురించి ఏంటంటే ఇంత కూడా స్పైసీ లేకుండా
అసలు మనకి ఏ విధంగా ఒక హోమ్లీ ఫుడ్ ఉంటుందో ఆ విధంగా చాలా మంచిగా ప్లాన్ చేసి అండ్ అది కూడా వెజిటేబుల్స్తో ఒక పక్క చికెన్ అలాగే వెజిటేబుల్స్తో కూడా చాలా మంచిగా ప్లాన్ చేశారు వీళ్ళు. బిర్యానీ కూడా టేస్ట్ చేసేద్దామా? చేద్దాం. వీళ్ళు మాత్రం అదరగొడుతున్నారయ్యా, ఎందులో కూడా స్పైసీ లేకుండా. చాలు బ్రో, నాకు మసాలా మనం దీంతో మాత్రం చేతితో తినేయాలి, ఎందుకంటే ఓవర్ యాక్షన్ చేయకూడదు ఎంత పెద్ద రెస్టారెంట్కి వచ్చి. చికెన్ దమ్ బిర్యానీ నా ఫేవరెట్. స్మెల్ మాత్రం అదిరిపోతుందయ్యా. దీన్ని ఇలా కలిపి మసాలా బిర్యానీ ఒకటి తిన్నా ఎలా ఉంది చూసావా? ఈ మసాలా మనం తిన్న దమ్ బిర్యానీ ఫ్లేవర్ కాదు, వేరే ఫ్లేవర్. కానీ ఈ మసాలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటంటే స్పెషల్గా తయారు చేస్తున్నాను అనుకుంటా. నువ్వేమనుకుంటున్నావు? స్పెషల్గా తయారు చేస్తారనుకుంటున్నావా? నేను అలా అనుకుంటాను, రెగ్యులర్గానే కొని వేస్తారు కానీ మిక్సీ ఆడుకుంటారేమో. అక్కడే తప్పు చేశారు. అండ్ మెయిన్గా సదర్న్ బీస్ట్రో వాళ్ళ స్పెషల్స్ ఏంటంటే వీళ్ళు మసాలాలు కానీ స్పైసెస్ కానీ మొత్తం అన్నీ కూడా కూర్గు ప్లేస్ నుంచి తెప్పిస్తారు. అదే ఊర్రా? కూరుకుపోయిన ఊరైతే కాదులేరా, కూర్గ్ అనే ప్లేస్ చాలా చల్లగా ఉంటుంది. సో మనందరూ తెలిసిందే. సో అక్కడి నుంచి స్పైసెస్ అన్నీ తెప్పిస్తారు. సో అందువల్లే ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వీళ్ళ బిర్యానీలో తగులుతుందని నేను పక్కా అయితే చెప్పగలను. వెనకాల నుంచి మా కెమెరా అన్న ఖాళీగా ఉంటుంటే లాగించేస్తున్నాడు. నాకు అది బాగా నచ్చింది. అది ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా ఉండకూడదు మనిషి అన్నవాడు. అంటే ఎందుకు చూసావా, మనం ఇలా చెప్పడం వల్ల అన్నకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. అది మసాలాలు తిండబ్బా, అది స్మూత్ కావాలి. అండ్ డెఫినెట్లీ బిర్యానీ వాజ్ మై ఫేవరెట్ సదర్న్ బిస్ట్రోలో. నేను ఫిక్స్ అయిపోయాను. వీళ్ళ యాంబియన్స్ మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ బట్ డెఫినెట్లీ ఫుడ్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఐపీఎల్ కూడా ఉంది కదా బావా, సరదాగా తింటా చూడొచ్చు. మనకు అంత టైం లేదు కాబట్టి. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా చిన్నపిల్లల్ని తీసుకోవడానికి భయపడతారు కదా, బట్ సదర్న్ బిస్ట్రోలో మాత్రం ఆ భయం మీకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ స్పైసెస్ అసలు లేవు ఏ మాత్రం కూడా. మన హెల్త్కి ఎంతవరకు మంచిది, మన నోటికి ఎంతవరకు తగలాలో అంతవరకు స్పైసెస్ వాడటం జరిగింది. అండ్ ఆ స్పైసెస్ కూడా అదిరిపోయింది నాకైతే. థ్యాంక్స్ బావా. ప్రతి ఇది చెప్తే సొల్లే చెప్తాను అనుకుంటాను, ఒక్కో టైంలో అది కరెక్ట్ అవుతుంది. ఈరోజు కరెక్ట్ అయిందా నేను చెప్పింది? ఇందాక డ్రాయింగ్ల గురించి చాలా వరకు నేను నమ్మలేదు. పిల్లలు వేసారని చెప్పు కదా, అక్కడ నేను అడిగా కోవిడ్ దగ్గర, అది నిజమేనంట. ఆ పిల్లలు ఎంత అందంగా డ్రాయింగ్ చేశారో ఫుడ్ కూడా అంత అందంగా బాగుంది. ఎలా సినిమాటిక్ డైలాగ్ రైటర్ రా నేను. త్రివిక్రమ్ మీ చుట్టమా? మా ఇంటి పక్క. ఓకే, నా థమ్స్అప్ చెప్పు. చెప్తాను కానీ థమ్స్అప్ మనం తాగి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. కానీ ఆడియన్స్ కొంచెం ఫాస్ట్ చెప్పి కంక్లూడ్ చేయాలి. ఎంతసేపు వాళ్ళు లాంచ్ చూస్తారు మనం తిన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా బావగారు చెప్పినట్టు మాత్రం ఫుడ్ అదిరిపోయింది. ఈ మూడిట్ల మీద ఒకదాని నుంచి ఒకటి. ఫస్ట్ ఏమో చికెన్ చికెన్ తిన్నాం, ఇదే టాప్. అంటే దీని మీద టాప్ పన్నీర్, ఈ రెండింటి మీద టాప్ చికెన్ దమ్ బిర్యానీ. ఎలా ఉంది బాగా? అంతే. నేనైతే ప్లేట్ కంప్లీట్ చేస్తున్నా బిర్యానీ మొత్తం, ఎందుకంటే బిర్యానీ అంత బాగుంది ఇక్కడ. సో డెఫినెట్లీ మీరు ఒక 1000 రూపీస్ పట్టుకొని వస్తే మీరు హ్యాపీగా ఇప్పుడు మేము ఆర్డర్ చేసినవన్నీ 1000 రూపీస్ బిలోలో ఆర్డర్ చేసేసి హ్యాపీగా తినేయచ్చు. అండ్ ప్రతిదీ కూడా 250 రూపీస్ లోపే ఉన్నాయి. అండ్ తప్పకుండా మీరు అందరూ కూడా మస్ట్ రికమెండెడ్ ఐటమ్ ఫ్రమ్ సదర్న్ బీస్ట్రో అంటే నేనైతే చికెన్ బిర్యానీ చెప్తాను. అండ్ చికెన్ దమ్ బిర్యానీ అది. సో తప్పకుండా అదైతే ట్రై చేసి తర్వాత బాగుందో లేదో మీరే కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా స్టార్టర్స్లో నాన్ వెజ్ అయితే చిల్లీ చికెన్ ట్రై చేయండి. అండ్ కొత్తగా ఉండాలి అంటే వెజిటేరియన్స్లో గ్రిల్డ్ పన్నీర్ ట్రై చేయండి. అండ్ మీరు ఏ ఫుడ్ నుంచి ఆర్డర్ పెట్టినా అందులో ఎలాంటి స్పైసెస్ ఉండదు, ఎక్స్ట్రా స్పైసెస్, హెవీ స్పైసెస్ అనేవి ఉండవు. వాళ్ళు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అలాంటి స్పైసెస్తో చాలా మంచి ఫుడ్ని అయితే మనకు అందిస్తున్నారు. అండ్ మెయిన్గా వాళ్ళ స్పైసెస్ అన్నీ కూడా కూర్గ్ నుంచి తెప్పిస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర కూర్గ్ కాఫీ కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్లోని, ఒక డిఫరెంట్ కలర్లోని, ఒక డిఫరెంట్గా అయితే నాకు కనబడింది. అది కూడా నేను తాగాను. సో బట్ దాని వీడియో అయితే మన వాళ్ళు చేయలేదు కానీ, బట్ అది కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంది. ఎందుకంటే కాఫీ ఇప్పుడు మనకు కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది కదా, బట్ అది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది కూర్గ్ కాఫీ. సో మనోడు కూడా తాగినట్టు ఉన్నాడు. వద్దులే, మనోడు అసలు చెప్తున్నావు. నువ్వు 2000 తీసుకొచ్చావా? 2000 కాదు, చెప్పిన ఐటమ్ 2000 పైన అవిలా ఉంది బిల్. అవ్వదు రా. మరి రేట్లు చెప్పవేంటి? ఆల్రెడీ చెప్పాను మన వాళ్ళకి. ఎంత అయింది ఇప్పటికి మొత్తం అంతానా? సో మొత్తం అంతా 1000 రూపీస్ లోపారా మనందరికి బిల్లు. 1000 దాటలేదు. దాటలేదు. ఒకవేళ 1000 దాటితే వాళ్ళు నేను కట్టేస్తారు, 2 రోజులు పని చేయించుకుంటారు, వదిలేస్తారు మన గురించి. ఓకేనా? సరే, మా బాగా ఇన్ని ఐటమ్ చెప్పారు, 1000 కూడా దాటలేదు పక్క. నేను కూడా చూశాను.
మామిడి చెప్పినట్టు కాఫీ కూడా తాగాను. అండ్ వీళ్ళ దగ్గర కొన్ని కాంబో మెనూస్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా మీరు కావాలంటే తక్కువ రేట్లోని కాంబోస్ కూడా ట్రై చేయండి. అండ్ కాంబోస్ కూడా పక్కా ట్రై చేయొచ్చు, ఎందుకంటే కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే రాగి సంగటి, చికెన్ కర్రీ, కొబ్బరి రైసు, గుత్తి వంకాయ, జీరా రైసు, బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైసు, ఇలా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి కాంబో మెనూస్లోని. అండ్ మెయిన్గా ఐపీఎల్ ఫేవరెట్స్ ఎవరు ఉంటారో లేకపోతే ఐపీఎల్ బాగా నచ్చిన వాళ్ళు, సో వాళ్ళకి స్పెషల్గా ఐపీఎల్ మెనూ అని కూడా వీళ్ళు ప్లాన్ చేశారు. ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 10 వరకు. సో హ్యాపీగా స్క్రీన్లో మీరైతే ఐపీఎల్ చూస్తే ఎంజాయ్ చేస్తూ ఐపీఎల్ మెనూని అయితే సెలెక్ట్ చేసుకుంటూ హ్యాపీగా మీరైతే ఫుడ్ ఎంజాయ్ చేసేయచ్చు. అదే గైస్, మీరు అందరూ ఫ్యామిలీతో తప్పకుండా ఒక్కసారైనా సదర్న్ బిస్ట్రో అయితే ట్రై చేయండి. మణికొండ లొకేషన్లో అయితే ఈ రెస్టారెంట్ ఉంది. సో గూగుల్ మ్యాప్స్లో కూడా మీరైతే సదర్న్ బిస్ట్రో అని సెర్చ్ చేస్తే తప్పకుండా లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ డిస్క్రిప్షన్లో మేము లింక్ కూడా ఇస్తాం, సో అది కూడా మీరు ట్రై చేయండి. సో ఈ ఫుడ్ తప్పకుండా నలుగురికి అయితే హ్యాపీగా సరిపోతుంది. అండ్ బిలో 1000 రూపీసే మనకు అన్ని 250 రూపీస్ లోపే మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో తప్పకుండా 1000 రూపీస్లో ఒక 4 మెంబర్స్ వచ్చి హ్యాపీగా సదర్న్ బిస్ట్రోలో కూర్చొని యూత్ కానీ లేకపోతే ఎవరైనా హ్యాపీగా ఐపీఎల్ కూడా ఎంజాయ్ చేస్తూ మీరైతే ఎంజాయ్ చేసేయచ్చమ్మా. సో ఒక మంచి రెస్టారెంట్ అయితే ఈరోజు మనం వ్లాగ్ చేసేసాం. సో మరొక వీడియోలోని మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మనందరం కలుసుకుందాం. సమ్మర్కి బిర్యానీ తింటే చాలామంది భయపడతారు. ఈ రెస్టారెంట్కి వచ్చి హ్యాపీగా కూల్గా తినచ్చు. నో మసాలా, అంత స్మూత్గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీడియోతో మా బావతో మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు.